హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం శాండ్విచ్ చేసుకుందామండి. ఇది శాండ్విచ్ బ్రెడ్ అండి. డీమార్ట్లో దొరుకుతుంది. నేను నిన్న డీమార్ట్లో తెప్పించుకున్నానండి ఈ బ్రెడ్ని. అంటే నార్మల్ బ్రెడ్ కంటే ఇది కొంచెం పెద్ద సైజు వస్తుందండి. శాండ్విచ్కి ఈ బ్రెడ్డే వాడతారంట. అందుకని ఒకసారి ట్రై చేద్దామని తీసుకొని వచ్చాను. నేను ఇదే ఫస్ట్ టైం తీసుకొని రావడం అండి. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. శాండ్విచ్కి కావాల్సినవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఒక ఆనియన్ తీసుకున్నానండి, ఒక క్యారెట్, టమోటాలు 2, క్యాప్సికమ్, ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. ఈ బౌల్లో ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఆనియన్స్ అన్నీ వేసానండి. దీంట్లో మైనీస్ వేసుకుందామండి. ఇదిగోండి మైనీస్. ఇది కూడా నేను డీమార్ట్లో తీసుకొని వచ్చానండి. ఇది వేసి కలుపుకుందామండి. మైనీస్ వేసానండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్లు తీసుకున్నానండి నేను. ఈ బ్రెడ్ మీద బటర్ రాసుకుందాం, కానీ నేను ఇంట్లో ఉన్న బటరే యూజ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఈ బటర్ని నేను అప్లై చేసేసాను. ఇదిగోండి ముందుగా రెడీ చేసుకున్న ఇదంతా కూడా దీని మీద పెట్టేసుకున్నానండి. దీని మీద నేను అమూల్ చీజ్ వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా స్లైసెస్ లాగా వస్తాయి. ఇప్పుడు ఈ అమూల్ చీజ్ని దీని మీద వేసుకుందాము. ఇదిగోండి దీని మీద చీజ్ కూడా వేసేసుకున్నాను నేను. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నానండి. అంటే మా ఇంట్లో టోస్టర్ లేదు, అందుకని పెనం మీదే కాల్చుకుందాం. ఇదిగోండి పెనం హీట్ అయింది, సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని మీద ఆ బ్రెడ్ పెట్టేద్దాం. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దామండి. ఈ వెన్న కూడా కొంచెం సైడ్ వేసేస్తే కరిగిపోతూ ఉంటుంది. ఇదిగోండి దీన్ని క్లోజ్ చేసేద్దాము. ఈ విధంగా మనం 2 సైడ్లు కాల్చుకుందాం దీన్ని. సేమ్ మనకి టోస్టర్లో ఎలా వస్తుందో అలాగే వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కొంతమంది చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా వేస్తారండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, నేనైతే వేయలేదు. ఈ విధంగానే బాగుంటుందేమో అని చూద్దామని ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఒకవైపు కాలింది కదా, మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకుందాము. చూసారా, ఈ విధంగా రోస్ట్గా రావాలండి. ఇంతే అండి, రెడీ అయిపోయింది శాండ్విచ్. దీన్ని ఇప్పుడు టమాటో కచప్తో తింటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. మీరు ఇంకేదైనా మోడల్లో చేస్తారేమో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటో కచప్తో తినేద్దాము. ఎమ్మీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.